ఒక చెడు కూడా దాగుంది మిసమ్మ. కాశ్మీర్లో మనోహరి మిమ్మల్ని ఏం చేస్తుందో అని నాకు కంగారుగా ఉంది. మనోహరి నన్నేం చేస్తుంది? అరుంధతి మేడంని చంపిన ఆ దుర్మార్గురాలు మీకెలాంటి హాని తలపెడుతుందో. ఆయన పక్కనుండగా నాకే ప్రమాదం రాదు రాథోడ్. నువ్వేం భయపడుకో. మిసమ్మ, ఆ మనోహరి పక్కన రక్తం తాగే రాక్షసుడు ఆ రణవీర్ కూడా ఉన్నాడు. అదే నా భయం. 100 రణ్వీర్లు 1000 మంది మనోహర్లు కలిసొచ్చినా ఆయన్ని దాటుకొని నన్నేమీ చేయలేరు. ఏం ఆలోచించకుండా టైం అవుతుంది. నా లగేజ్ సర్దడానికి హెల్ప్ చేయి. రా. మిసమ్మ, చెప్పు మనోహరి. అమర్ వాళ్ళు బయలుదేరారా? ఇంకా లేదు. బాగి బ్యాగ్ సర్దుకుంటుంది. ఇక్కడ మేము బయలుదేరుతున్నాం. ఈ 2 రోజులు అక్కడ ఏం జరిగినా నాకు ఫోన్ చేసి అప్డేట్ చేయి. అలాగే. ముఖ్యంగా రాథోడ్కి ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా అది నాకు వెంటనే తెలియాలి. అలాగే. అంతా నేను చూసుకుంటాను. అక్కడ నువ్వు జాగ్రత్త. అమరేంద్రకి దొరికిపోతే నీ శవమే తిరిగొస్తుంది. తిరిగొచ్చేది నా శవం కాదు, బాగీ శవం. మనోహరే, నువ్వు రెడీనా? వస్తున్నాను. ఫ్లైట్కి టైం అవుతుంది. చెప్పిందంతా గుర్తుంది కదా? అంతా గుర్తుంది. యాదమ్మా, వస్తున్నాను సార్. నన్ను సార్ పిలుస్తున్నారు. నువ్వు బయలుదేరు మనోహరి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే, పెట్టే. సార్, మేము బయలుదేరుతున్నాం. పిల్లలు జాగ్రత్త. రాథోడ్ మమ్మల్ని ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేసి వస్తాడు. అప్పటి వరకు ఇంట్లోనే ఉండు. మళ్ళీ పిల్లల్ని వదిలేసి ఎటు వెళ్ళకు. లేదు సార్, ఈ ఇంట్లోనే ఉంటాను. మేము 2 డేస్లో తిరిగి వస్తాం. మీకేం కావాలన్నా రాథోడ్ యాదమ్మ చూసుకుంటారు. ఓకేనా? ఓకే డాడ్. ఎగ్జామ్స్ అవ్వగానే మీ అందరినీ కాశ్మీర్కి తీసుకెళ్తాను. సరేనా? సరే డాడ్. హ్యాపీ జర్నీ డాడ్. జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న. జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న. సారీ సార్. సింగ్ అంకుల్ ఉన్నప్పుడు మిమ్మల్ని నాన్న అనడం అలవాటైపోయింది. నాన్న అన్నందుకు ఏమనుకోకండి. సారీ ఎందుకు బుజ్జమ్మ? నిజానికి నువ్వు నన్ను నాన్న అని పిలుస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా ఆరునే పిలిచినట్టుంది. మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా? ముద్దు కూడా పెట్టుకోవచ్చు. అమ్మ జాగ్రత్త నాన్న. అమ్మ జాగ్రత్త నాన్న. అమ్మా, అమ్మ అంటే మిస్ అమ్మ. తనని అమ్మ అని పిలవమని మీరే కదా చెప్పారు. మీరు కూడా జాగ్రత్త. నువ్వు ఇలా జాగ్రత్తలు చెప్తుంటే నా ఆరునే చెప్తున్నట్టుగా ఉంది బుజ్జమ్మ. థ్యాంక్ యూ. ముద్దులు హగ్గులు అన్నీ ఆయనకేనా బుజ్జమ్మ? నాకేం లేవా?
జాగ్రత్త అమ్మా. సార్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ప్రతి క్షణం నువ్వు సార్తోనే ఉండు. సార్ చెయ్యి వదిలిపెట్టకు. ఎందుకలా చెప్తున్నావు బుజ్జమ్మ? ఇప్పటి వరకు నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు కదా, హ? అందుకే జాగ్రత్త అని చెప్తున్నాను. నువ్వు నా కూతురువి కాదే, మా అక్కవి, మా అమ్మవి కూడా. టైం అవుతుంది, వెళ్దామా? మేము ఇంట్లో లేమని దిగులు పెట్టుకోకండి. చక్కగా చదువుకోండి, బాగా ఆడుకోండి. అలాగే మిస్ అమ్మా. బాయ్ డాడ్. బాయ్ మిస్ అమ్మా. బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్. బాగుంది. బాగీకి మంచి అపశకునం. ఇదిగో లాయరు, అక్కడ పని అవగానే ఫోన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఓకే రణబీర్. మనోహరి, బయలుదేరదామా? చెప్పరా. అమర్, స్టార్ట్ అయ్యారా? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మీతో సిస్టర్ కూడా వస్తుంది కదా? ఇద్దరం వస్తున్నావురా. వెరీ గుడ్. ఆ రణ్వీర్ కూడా వస్తున్నాడా? వాడు మాతో ఎందుకు వస్తాడు? వేరే ఫ్లైట్లో వస్తాడు. కరెక్టే. ఖచ్చితంగా వాడితో పాటు వాడి వైఫ్ కూడా వస్తుంది.